ఎందుకు అడగట్లేదు మరి? దాన్ని స్వాగతించాలి కదా. ఇదే విషయం. ఓకే చెప్పండి, చేయండి సార్. చేసి తర్వాత నేను సుధాకర్ దగ్గరికి వెళ్తాను. చాలా చాలా క్లుప్తంగా చెప్పండి సార్, ఎందుకంటే సుధాకర్ గారి దగ్గర చాలా చెప్పటి నుంచి వెళ్ళి మనం మాట్లాడలేదు సార్. నిన్న ఏంటంటే ఢిల్లీలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులందరూ ఉన్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్. ఈ సందర్భంగా ఏం మాట్లాడారు అంటే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత అనేక సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీలను నిర్లక్ష్యానికి గురి చేసింది అనేటువంటి మాట మాట్లాడిరు. నిజంగా అది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, ఒక ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు బీసీలను మోసం చేసింది, బీసీలను వెనుకబడతానని సార్ దాంట్లో ఒక సవరణ సార్. కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేదు సార్, ఇప్పటిదాకా ఉన్న రాజకీయ పార్టీలు అని చెప్పారు సార్. నో 100% కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది. మీరు క్లిప్పింగ్స్ తీసుకొని చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ బీసీలను ఇన్ని సంవత్సరాలను నిర్లక్ష్యానికి గురి చేసింది. ఇప్పటికైనా మనము మాట్లాడాలి, లేకపోతే రాజకీయ పార్టీలు అన్నారండి. ప్లీజ్ ఓకే రైట్. ఎనీవే సుధాకర్ గారు రైట్ సార్. ఓకే శ్రీనివాస్ గారు లెట్ us will move to the సుధాకర్ రావు. డాక్టర్ సుధాకర్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. చెరుకు సుధాకర్ గారు